హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి పులుసు అంటే మీకు తెలుసో లేదో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలో ఏంటి కొబ్బరితో పులుసు అనుకుంటున్నారా? ఉన్నదాన్ని ఏదైనా టేస్టీగా తయారు చేయడం అనేది వంటల్లో ఉన్న టాలెంట్. కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు తాలింపులో ఇట్లా ఉల్లిపాయలు కొద్దిగా ఏగాక దీంట్లో కొద్దిగా చింతపండు రసం పోసుకోవాలండి. మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కొబ్బరిను చింతపండేను. కొబ్బరి ఇట్లా మిక్సీ పట్టేసేసి వేసుకోవాలి. ఇది వెనకటి రోజుల్లో అయితే తురిమేవాళ్ళు, దాని టేస్ట్ వేరుండేది. ఈ రోజుల్లో అయితే ఇట్లా తురవడం వరకే, మిక్సీ పట్టడం వరకేను. మిక్సీ పట్టేసాము. తర్వాత చింతపండు గుజ్జు ఇలా పోసేసుకోవాలి. కొంచెం ఎంత అంటే క్వాంటిటీ ఎక్కువ పట్టదు, చిన్న నిమ్మకాయ అంతే పట్టుద్ది. చింతపండు గుజ్జు పోస్తే పులుపు అనేది టేస్ట్ వస్తుంది. తర్వాత ఈ ఉల్లిపాయలు వేగాక టేస్ట్కి తగ్గ బెల్లం వేసుకోవాలి. మేమైతే కొంచెం తీపి ఎక్కువ తింటామండి, అందుకని బెల్లం కొంచెం వేసుకున్నాం. తినేవాళ్ళు అయితే చిన్న పీస్ అయితే చాలు. తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ మోస్ట్ ప్రాబబ్లీ 2 స్పూన్స్ పడుతుంది అంతేను. తర్వాత 1 స్పూన్ కారం. ఈ బాగా 10 మినిట్స్ పాటు మరగాలండి. ఎక్కువ పులుసు కానీ పప్పుచారులు కానీ ఏయైనా కానీ మరిగే కొద్దీ టేస్ట్ పెరుగుద్ది. ఈ బాగా మరిగాక చివరిలో కొత్తిమీర వేసుకుని తీసేస్తే గుమగుమలాడే టేస్టీ కొబ్బరి పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవనుకున్నప్పుడు వేడివేడిగా తినాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.